వ్యవసాయం అంటేనే శ్రమతో కూడుకున్న పని. మరి మిర్చి సాగు చేయడం అంటే మరింత శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం డీసీ తండా శివార్లో ఉన్నాం. ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు పెంటయ్య గారు గత కొన్నేళ్లుగా ఈ మిర్చి సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏ విధంగా సాగు చేస్తున్నాడు, లాభాలు ఎలా గడిస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్తే పెద్ద మనిషి. ఏది మిర్చి సాగు ఎన్ని ఏళ్ళని చేస్తాను? అసలు 5 సంవత్సరాలు అవుతుంది. 5 ఏళ్ళని చేస్తాను. ఎట్లున్నది? 20 గుంటలు 30 గుంటలు తక్కువ. ఎకరాల కింద పెట్టాము కానీ కొంచెం ఆత్మ ఆగకుండా. ఎందుకు మరి మిర్చి చేయాలని ఎందుకు అనిపించింది నీకు? అనిపించింది, ఇష్టం అది. ఇంతకుముందు ఏ పంటలు సాగు చేసేది? ఇంతకుముందు పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్నలు. అంటే ఆ పంటలు సాగు చేయడం ఎక్కువ ఇబ్బందా, ఇవి మిర్చి చేయడమా? ఇది అయితే కొంచెం లాభం, పైసలు వస్తుంది, కొంచెం డబ్బులు వస్తుంది. కింటా యొక్క ధర ఎక్కువ ఉన్నది కానీ. ఇప్పుడు ఎంత సాగు చేసినావు మొత్తం భూమి? ఇక మొత్తం 3 ఎకరాల. మొత్తం నీకు 3 ఎకరాలు. మిర్చి ఎంత సాగు చేసినావు? ఎకరం. 1 ఎకరంలో సాగు చేసినావు. 1 ఎకరంలో మిర్చి సాగు చేయాలంటే పెట్టుబడి ఎంత అవుతుంది? 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు. ఎప్పుడు పంట చేతికి వచ్చేంత వరకు? చేతికి వచ్చే నూటిపది వరకు. దిగుబడి ఎంత వస్తుంది? ఎన్ని క్వింటా మిర్చి వస్తుంది? 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు. క్వింటాకి ఎంత ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం అయితే 20,000, 16,000, 17,000 అనుకో. 20,000 ఉన్నా కూడా 4 లక్షల రూపాయలు వస్తుంది. నీ పెట్టుబడి 2 లక్షలు పోతుంది. నా కష్టం చూడవద్దా? నీ కష్టం కూడా వేయాలి. అంటే పెట్టుబడి చేసుడు మొత్తం గోస ఇబ్బంది ఉంటుంది. ఏ పని కూడా ఇబ్బంది ఉంటుంది సార్. ఇది ఇంకా కొంచెం ప్రతిరోజు చూసుకోవాలి. అంటే చూసుకో, మన చిన్న పొరగాళ్ళు ఎట్లా మనం సాధినామో అట్లా సాగాలి. వాటికి సాధితే కొంచెం మనం ఇంకా లాభం. ఏ రకం మిర్చి ఇది? తేజ రకం. తేజ రకం అంటే 20,000 వరకు పలికేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రేటుకు ఇంకా 3 నెలలు టైం ఉంది. ఇది పంట చేతికి వచ్చారు ఇంకా 3 నెలలు. 3 నెలలు అంటే నువ్వు పోయిన సంవత్సరం కూడా వేసినావు కాబట్టి వేసినప్పుడు రేట్లు లేవు. అంత మళ్ళీ ఇంకో సంవత్సరం మళ్ళీ రేటు పెరుగుతుంది. మళ్ళీ రేటు పెరగొచ్చు, దిగొచ్చు, ఎక్కువచ్చు. మెయిన్ గా నువ్వు మిర్చి సాగు చేసేటువంటి 4-5 ఏళ్ళ అనుభవంలో ఏం రోగాలు గుర్తించినావు? రోగాల టేపులు, చెట్లు చచ్చిపోతున్నాయి మధ్యన సందులా. అదే అప్పుడు అంత ముందు ఎరుపు, ఇంకా టేబుల్ రోగం అన్ని వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు వేసి పంట ఎంతకాలం అయితే? ఇంకో 3 నెలలకు రాబోతుంది కదా. వేసి 3 నెలలు, 6 నెలలకు నువ్వు క్రాప్ అమ్ముకునే అవకాశం ఉంటుంది. సరే, మొత్తం మీద మరి ఇప్పుడు నీకు మందులు గిన రోగం వచ్చినప్పుడు కొడతా అంటారు. మా కొడుకు కొడతాడు. మీ కొడుకు చదువు వస్తాగా. ఏదో షాపులో కొడతాం, షాపులో వరంగల్ ఇక్కడ తిరుగుతారు కదా, వాళ్ళు తెచ్చుకుంటారు, కొట్టుతారు. ఏ మందు కొట్టాలి ఏమనేది మీ కొడుకు చూసుకుంటారు. కానీ సకాలంలో మందులు కొట్టకపోతే ఇబ్బంది కూడా వస్తుంది కదా. వస్తుంది. వారం 2 సార్లు కొట్టాలి సార్. అది వారానికి 2 సార్లు కొడుతూనే ఉండాలి. ఈ పంట సాగు చేసినామంటే ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నీటి తడులు అందించాలి. గడ్డి పోసా ఉండవద్దు, ఏది ఉండవద్దు. ఇలా అంత జాగ్రత్తగా చూసుకుంటేనే మరి పంట చేతికి వస్తుంది. ఒకవేళ నీళ్ళు అందించడం కనుక ఆలస్యం అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతాయి? ఈ పంటకు నీళ్లు సకాలంలో అందించకపోతే? నీళ్ళు ఉంటే పంట పోదు కదా. నీళ్ళు ఉంటే పంట పడుతుంది. ఎట్లా పడుతుంది? ఖచ్చితంగా నీళ్ళు కావాల్సిందే. 3 నెలలకు, 5 రోజులకు, వారం రోజులకు కొత్తది తిప్పాలనే. అంటే ఇప్పుడు చలికాలం కదా. చలికాలం ఈ గాడుపు కొడతాను, కొట్టుకుపోతాను. ఈ చలికాలంలో నీళ్లు కూడా ఎండాకాలంలో అందించినట్టు అందియాలా? ఏమైనా ఇబ్బందులు అంటే? ఇప్పుడు ఏం లేదు. ఇంట్లో మందుల ఎఫెక్ట్ ఎట్లుంటుంది? మందులు రేటా? వాళ్ళకి రేటు కామన్ గా రేటు అది పెరుగుతాయి, షాపులలో చూసుకుంటారు. కానీ ఇంత మొత్తంలో పెట్టుబడులు అంటే భారీగా అవుతాయి కదా. మరి ఇంత పెట్టి చాలా మంది ఇదే పెట్టుబడులు ఎక్కువైతే మిర్చిని జాగ్రత్తగా చెట్టు చచ్చిపోతున్నది. ఎందుకు కారణం ఏంటిది అనుకున్నావు మరి? రోగాలు ఇవి. మరి మొత్తం మీద అయితే నువ్వు 5 ఏళ్ళ నుంచి పెడతావు అంటే నీకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది. కొంత వస్తుంది కానీ మన లెక్క లేదు. అంటే మన శ్రమ బాగుపడాలి, జాగ్రత్తగా చూసుకుంటే లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుంది. ఏ పంట అయినా సరే కొంచెం మనం ఏ పంటని జాగ్రత్తగా చూసుకోవాలి, అప్పుడే లాభాలు వస్తాయి. మొత్తం మీద నీకు ఈ మిర్చి సాగు చేయడం అనేటువంటిది లాభమా నష్టమా? లాభం కొంచెం నష్టం, కొంచెం లాభం వస్తుంది. మంచిగా ఉండాలి చెట్లు. ఓకే, ఇదండి పరిస్థితి. మిగతా పంటలతోటి పోల్చుకుంటే ఈ మిర్చి సాగు చేయడం వల్ల కొంత లాభాన్ని గడించేటువంటి అవకాశం ఉంటుందని, అందుకే గత 5 ఏళ్ళుగా ఈ పంటను సాగు చేస్తున్నానని రైతు పెంటయ్య గారు చెబుతున్నారు.